హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 ఎలా ఉందంటారు? ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ సీజన్కి నేను వెళ్ళాలి అనిపిస్తుంది. అంటే అందులో ఏదో ఒకటి ఫేమస్ ఉండాలి కదా తీసుకోవాలని. అందుకే మీరే నన్ను ఫేమస్ చేయండి. అంటే రోజు వచ్చి రివ్యూస్ చెప్పండి. ఫేమస్ అయిపోతే నన్ను పంపించేస్తారా? ఇలా రోజు పల్లవి ప్రశాంత్ నన్ను పంపియండి అంటే పంపించారంట కదా, సో అలానే పంపిస్తారా చెప్పండి, రోజు చెప్తా. సో మరి ఎలా ఉందంటారు ఈ సీజన్ కంటెస్టెంట్స్ ఎలా ఉంది? ఇంట్రెస్టింగ్ అండి. ఇంట్లో అందరూ చూస్తున్నాం, బట్ మధ్యలో కొన్ని సీన్స్ వల్ల చూడలేకపోతున్నాం. అంటే ఎవరి వల్ల? సోనియా. సో ఆమె పద్ధతి గల కుటుంబం, నిండు బట్టలు ఆమె కదా. నిండు బట్టలు వేసుకుంటే సరిపోదండి, బిహేవియర్ కూడా ఉండాలి. అంటే చీర కట్టుకుంటే పతివ్రత అంటే ఆ పదం వాడచ్చో వాడకూడదు నాకు తెలీదు. ఆ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. చీర కట్టుకొని నిండుగా పువ్వులు పెట్టుకుంటే పతివ్రత అనకూడదు, ఆ జీన్స్ ప్యాంట్ వేసుకుంటే బజార్ అని అనకూడదు. ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ క్యారెక్టర్ అండ్ బిహేవియర్. ఆమె నిండు బట్టలు వేసుకొని మాటలు ఎలా మాట్లాడుతుంది అంటే విష్ణు విషయంలో కానీ మిగతా వాళ్ళ విషయంలో? ఆ అమ్మాయి ఏ రోజైనా అమ్మాయి పక్కన కూర్చున్నట్టు చూసారా? మరి ఇంకొకరికి మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వాలి? అంటే ఇంకొకరి గురించి ఆమె మాట్లాడే రైట్స్ లేవు ఆమెకి ఆ టాపిక్ అయితే. సో ఒక సైడ్ నిఖిల్ గడ్డం నొక్కుతుంది, చెస్ట్ దగ్గర నొక్కుతుంది, మాట్లాడుకుంటూ అసలు నిన్న అమ్మాయి నిజం చాలా బాగా ఆడింది, నేను ఒప్పుకుంటాను. నత్త అండ్ క్యాబేజ్ ఆ గేమ్ చాలా బాగా ఆడింది. అసలు ఆ పృథ్వీ వచ్చి అలా హగ్ చేసుకుని ఆ ముద్దు పెట్టడం ఏంటో, ఆ ముద్దులు పెట్టడం ఫ్యామిలీ చూడలేదేమో. ఆమె అన్నది కదా లాస్ట్ టైం విష్ణుప్రియకి, అంటే చూసేవాళ్ళు లేకపోతే ఇలానే ఉంటారు అని. మరి వాళ్ళ పేరెంట్స్ ఇలాంటివి చూసేవాళ్ళు ఉన్నారేమో. అంటే నేను అలా కమెంట్ చేయొచ్చు చేయకూడదు నాకు తెలీదు. ఏదైనా జరిగే ముందు ఎందుకు ఆలోచించరు అనిపిస్తుంది. ఒకసారి అనుకో బై మిస్టేక్ జరిగింది, ఒకసారి వాళ్ళు మాట్లాడుకోవాలి. దిస్ ఇస్ నాట్ రైట్. ఎన్నో కెమెరాస్ మనకు చూస్తున్నాయి. బిగ్ బాస్ అదేం చెప్పరు కదా, ఇలానే ఉండండి, మీరు ఎలా ఉన్నారో అలా ఉండమన్నారు కాబట్టి ఆయన అదేం చెప్పరు. బికాస్ వాళ్ళు ఏంటి అనేది మనం చూడాలి కాబట్టి వాళ్ళని అలా వదిలేస్తున్నారు బిగ్ బాస్. 2 వీక్స్ అయిపోయింది. 3rd వీక్లో ఫస్ట్ ఒక గేమ్ ఆడింది. ఒక గేమ్ ఆడింది, అంతకుముందు ఒక గేమ్ ఆడి పడిపోయింది. అది కట్టిఫు, అది ఆటలో అరటిపండు అనేసి అయిపోయింది. ఈ గేమ్ మాత్రం బాగా ఆడింది లేండి, ఫోర్స్గానే ఆడింది. మిగతా వాళ్ళు ఎలా ఆడుతున్నారు? ఇప్పుడు సీత కూడా చాలా లేడీస్లో చూసుకుంటే చాలా స్ట్రాంగ్ అని. ఎస్, సీత కూడా చాలా స్ట్రాంగ్. మెంటల్ కూడా అమ్మాయి చాలా స్ట్రాంగ్, కొంచెం ఎమోషనల్ అనమాట. సో ఎమోషనల్ ప్లస్ స్ట్రాంగ్ అంటారా? ఎమోషన్స్ ఉండాలండి, మనిషి అన్నాక ఎమోషన్స్ లేకపోతే ఎలా చెప్పండి. మరి ఈ సీజన్ లేడీస్కి ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉందంటారా? టాప్ 5 వరకు వెళ్ళాలి అంటే సీత అండ్ విష్ణుప్రియ వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు? వాళ్ళు తెలుగు వాళ్ళని స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, వాళ్ళు మాస్క్లు వేసుకోలేదు, జెన్యున్గా ఉన్నారు, జెన్యున్గా ఆడుతున్నారు, కంటెంట్ ఇవ్వడానికి ఏం ట్రై చేయట్లేదు. విష్ణుప్రియని చూస్తే బయట చాలా యాక్టివ్గా ఉండేది, లోపల చూస్తే ఎందుకు సైలెంట్గా ఉంటుంది? విష్ణుప్రియ యాక్టివ్ ఏమో నాకు తెలియదు, కానీ అంటే బయట అంటే నాకు పర్సనల్గా ఏం తెలీదు. తన డాన్స్ వీడియోస్ ఇలాంటివి చూసినప్పుడు, జబర్దస్త్ ఇలాంటి షోస్లో చూసినప్పుడు ఈ అమ్మాయి చాలా స్ట్రాంగ్, చాలా బోల్డ్ అనుకున్నా. బట్ ఇప్పుడు చూసిన తర్వాత ఈ అమ్మాయి ఎద్దులా ఎదిగిందే తప్పితే లేదు, బుర్ర ఎదగలేదు. ఇంత ఇన్నోసెంట్ ఈ పిల్ల, ఇంకా మా పాప కన్నా కూడా ఇన్నోసెంట్ అనిపించింది నాకు. చాలా ఇన్నోసెంట్, జెన్యూన్ పర్సన్ అమ్మాయి. నిజంగా నాకు కూడా సపోర్ట్ చేయాలనిపించింది. శేఖర్ భాష ఎలిమినేషన్ మీరు ఫెయిర్ అనుకుంటున్నారు, అన్ఫేర్ అని? ఒక విధంగా చూస్తే 50-50. అన్ఫేర్ అనలేను, ఫెయిర్ అనలేను. ఎందుకంటే అతనికి ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదు, మెంటల్ స్ట్రెంగ్త్ ఉంది, బట్ అది వాడే అవకాశం రాలేదు. సో ఆ మెంటల్ స్ట్రెంగ్త్ని ఎక్కడ జోకులతో వాడేసుకున్నాడు ఆయన, సో అక్కడ మైనస్ అయిపోయారు. అట్ ద సేమ్ టైం ఆయనకు ఒక ప్లస్ ఏంటి అంటే బాబు పుట్టాడు, ఆయన మెంటలీ ఆ డిప్రెషన్లో కూడా ఉన్నాడు కాబట్టి మేబీ ఆ పర్స్పెక్టివ్లో హౌస్ వాళ్ళందరూ కూడా ఆయన వెళ్ళిపోవాలని ఓటేశారు. సో ఇట్ వాస్ ఏమో, ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తారేమో అని అనుకుంటున్నాను. ఎస్. హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 ఎలా ఉందంటారు? ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ సీజన్కి నేను వెళ్ళాలి అనిపిస్తుంది. అంటే అందులో ఏదో ఒకటి ఫేమస్ ఉండాలి కదా తీసుకోవాలని. అందుకే మీరే నన్ను ఫేమస్ చేయండి. అంటే రోజు వచ్చి రివ్యూస్ చెప్పండి. ఫేమస్ అయిపోతే నన్ను పంపించేస్తారా? ఇలా రోజు పల్లవి ప్రశాంత్ నన్ను పంపియండి అంటే పంపించారంట కదా, సో అలానే పంపిస్తారా చెప్పండి, రోజు చెప్తా. సో మరి ఎలా ఉందంటారు ఈ సీజన్ కంటెస్టెంట్స్ ఎలా? ఇంట్రెస్టింగ్ అండి. ఇంట్లో అందరూ చూస్తున్నాం, బట్ మధ్యలో కొన్ని సీన్స్ వల్ల చూడలేకపోతున్నాం. అంటే ఎవరి వల్ల? సోనియా. పద్ధతి గల కుటుంబం, నిండు బట్టలు ఆమె. నిండు బట్టలు వేసుకుంటే సరిపోదండి, బిహేవియర్ కూడా ఉండాలి.
అంటే చీర కట్టుకుంటే పతివ్రత అంటే ఆ పదం వాడచ్చో వాడకూడదు నాకు తెలీదు. ఆ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. చీర కట్టుకొని నిండుగా పువ్వులు పెట్టుకుంటే పతివ్రత అనకూడదు. ఆ జీన్స్ ప్యాంట్ వేసుకుంటే బజార్ అని అనకూడదు. ఇట్ డిపెండ్స్ ఆన్ దర్ క్యారెక్టర్ అండ్ బిహేవియర్. నిండు బట్టలు వేసుకొని మాటలు ఎలా మాట్లాడుతుంది అంటే విష్ణు విషయంలో కానీ మిగతా వాళ్ళ విషయంలో? ఆ అమ్మాయి ఏ రోజైనా అమ్మాయి పక్కన కూర్చున్నట్టు చూసారా? మరి ఇంకొకరికి మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వాలి? అంటే ఇంకొకరి గురించి ఆమె మాట్లాడే రైట్స్ లేవు ఆమెకి ఆ టాపిక్ అయితే. సో ఒక సైడ్ నిఖిల్ గడ్డం నొక్కుతుంది, చెస్ట్ దగ్గర నొక్కుతుంది, అలా మాట్లాడుకుంటూ అసలు నిన్న అమ్మాయి నిజం చాలా బాగా ఆడింది, నేను ఒప్పుకుంటాను. నత్త అండ్ క్యాబేజ్ ఆ గేమ్ చాలా బాగా ఆడింది. అసలు ఆ పృథ్వీ వచ్చి అలా హగ్ చేసుకుని ఆ ముద్దు పెట్టడం ఏంటో, ఆ ముద్దులు పెట్టడం ఫ్యామిలీ చూడలేదేమో. ఆమె అన్నది కదా లాస్ట్ టైం విష్ణుప్రియకి అంటే చూసేవాళ్ళు లేకపోతే ఇలానే ఉంటారు అని. మరి వాళ్ళ పేరెంట్స్ ఇలాంటివి చూసేవాళ్ళు ఉన్నారేమో. అంటే నేను అలా కమెంట్ చేయొచ్చు చేయకూడదు నాకు తెలీదు. ఏదైనా జరిగే ముందు ఎందుకు ఆలోచించరు అనిపిస్తుంది. ఒకసారి అనుకో బై మిస్టేక్ జరిగింది, ఒకసారి వాళ్ళు మాట్లాడుకోవాలి. దిస్ ఇస్ నాట్ రైట్. ఎన్నో కెమెరాస్ మనకు చూస్తున్నాయి. బిగ్ బాస్ అదేం చెప్పరు కదా ఇలానే ఉండండి, మీరు ఎలా ఉన్నారో అలా ఉండమన్నారు కాబట్టి ఆయన అదేం చెప్పరు. బికాస్ వాళ్ళు ఏంటి అనేది మనం చూడాలి కాబట్టి వాళ్ళని అలా వదిలేస్తున్నారు బిగ్ బాస్. 2 వీక్స్ అయిపోయింది. 3rd వీక్లో ఫస్ట్ ఒక గేమ్ ఆడింది. ఒక గేమ్ ఆడింది, అంతకుముందు ఒక గేమ్ ఆడి పడిపోయింది. అది కట్టిఫు, అది ఆటలో అరటిపండు అనేసి అయిపోయింది. ఈ గేమ్ మాత్రం బాగా ఆడింది లేండి, ఫోర్స్గానే ఆడింది. మిగతా వాళ్ళు ఎలా ఆడుతున్నారు? ఇప్పుడు సీత కూడా చాలా లేడీస్లో చూసుకుంటే చాలా స్ట్రాంగ్ అని. ఎస్, సీత కూడా చాలా స్ట్రాంగ్. మెంటల్ కూడా అమ్మాయి చాలా స్ట్రాంగ్, కొంచెం ఎమోషనల్ అనమాట. సో ఎమోషనల్ ప్లస్ స్ట్రాంగ్ అంటారా? ఎమోషన్స్ ఉండాలండి, మనిషి అన్నాక ఎమోషన్స్ లేకపోతే ఎలా చెప్పండి. మరి ఈ సీజన్ లేడీస్కి ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉందంటారా? టాప్ 5 వరకు వెళ్ళాలి అంటే సీత అండ్ విష్ణుప్రియ వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు? వాళ్ళు తెలుగు వాళ్ళని స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, వాళ్ళు మాస్క్లు వేసుకోలేదు, జెన్యున్గా ఉన్నారు, జెన్యున్గా ఆడుతున్నారు, కంటెంట్ ఇవ్వడానికి ఏం ట్రై చేయట్లేదు. విష్ణుప్రియని చూస్తే బయట చాలా యాక్టివ్గా ఉండేది, లోపల చూస్తే ఎందుకు సైలెంట్గా ఉంటుంది? విష్ణుప్రియ యాక్టివ్ ఏమో నాకు తెలియదు, కానీ అంటే బయట అంటే నాకు పర్సనల్గా ఏం తెలీదు. తన డాన్స్ వీడియోస్ ఇలాంటివి చూసినప్పుడు, జబర్దస్త్ ఇలాంటి షోస్లో చూసినప్పుడు ఈ అమ్మాయి చాలా స్ట్రాంగ్, చాలా బోల్డ్ అనుకున్నా. బట్ ఇప్పుడు చూసిన తర్వాత ఈ అమ్మాయి ఎద్దులా ఎదిగిందే తప్పితే లేదు, బుర్ర ఎదగలేదు. ఇంత ఇన్నోసెంట్ ఈ పిల్ల, ఇంకా మా పాప కన్నా కూడా ఇన్నోసెంట్ అనిపించింది నాకు. చాలా ఇన్నోసెంట్, జెన్యూన్ పర్సన్ అమ్మాయి. నిజంగా నాకు కూడా సపోర్ట్ చేయాలనిపించింది. శేఖర్ భాష ఎలిమినేషన్ మీరు ఫెయిర్ అనుకుంటున్నారు, అన్ఫేర్ అనుకుంటున్నారు? ఒక విధంగా చూస్తే 50-50. అన్ఫేర్ అనలేను, ఫెయిర్ అనలేను. ఎందుకంటే అతనికి ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదు, మెంటల్ స్ట్రెంగ్త్ ఉంది, బట్ అది వాడే అవకాశం రాలేదు. సో ఆ మెంటల్ స్ట్రెంగ్త్ని ఎక్కడ జోకులతో వాడేసుకున్నాడు ఆయన. సో అక్కడ మైనస్ అయిపోయారు. అట్ ద సేమ్ టైం ఆయనకు ఒక ప్లస్ ఏంటి అంటే బాబు పుట్టాడు, ఆయన మెంటలీ ఆ డిప్రెషన్లో కూడా ఉన్నాడు కాబట్టి మేబీ ఆ పర్స్పెక్టివ్లో హౌస్ వాళ్ళందరూ కూడా ఆయన వెళ్ళిపోవాలని ఓటేశారు. సో ఇట్ వాస్ ఏమో ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తారేమో అని అనుకుంటున్నాను. ఎస్.